రాత్రి 9:30 అవుతోంది. షాప్ కట్టేసే టైం. స్టాఫ్ కూడా అన్ని సెటిల్ చేసుకుని క్లోజింగ్ కి రెడీ అవుతున్నారు. ఆ టైంలో ఆ ఎలక్ట్రానిక్ షోరూమ్ లో చెలరేగిన మంటలకి ఒకరు బలైపోయారు. అయితే ఈ అగ్ని ప్రమాదం వల్ల భారీ పేలుడు శబ్దం కూడా వినిపించడంతో ఈ ఘటనపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్ చాలిబండలో అగ్ని ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. రాత్రి జరిగిన ప్రమాదంలో గోమతి ఎలక్ట్రానిక్ షోరూమ్ పూర్తిగా తగలబడిపోయింది. ఒక్కరు మృతి చెందారు, 6గురు గాయపడ్డారు. ఆ మంటల ధాటికి ఆ బిల్డింగ్ మొత్తం కూడా ఎలా మసిబారిపోయిందో మనం చూడొచ్చు. పూర్తిగా లోపల ఏమీ మిగలలేదు, మొత్తం తగలబడిపోయింది. మంటలు ఆర్పడానికి 10 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ షాప్ లో మంటలు చెలరేగడం వల్ల భారీ పేలుడు కూడా సంభవించినట్టుగా తెలుస్తోంది. ఆ బ్లాస్ట్ తీవ్రత వల్ల షోరూమ్ ఎదురుగా ఉన్న భవనం కూడా దెబ్బతిందంటే ఆ బ్లాస్ట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లో ఉన్న జిమ్ లో కూడా అద్దాలు పగిలిపోయాయి. ఫాల్ సీలింగ్ విరిగి పడిపోయింది. మరికొన్ని వస్తువులు కూడా చెల్లాచెదురుగా పడిపోయాయి. ఈ మంటల ధాటికి షోరూమ్ బయట ఉన్న సిఎన్జి కార్ కూడా ధ్వంసమైంది. అయితే ఆ ట్యాంక్ పేలినట్లుగా ఆనవాళ్లు లేవని పోలీసులు చెప్తున్నారు. ఈ ప్రమాదంలో షాప్ ఓనర్ శివకుమార్ బన్సాల్ తీవ్రంగా గాయపడ్డారు. మొత్తం 6గురికి హాస్పిటల్లో చికిత్స అయితే కొనసాగుతోంది. మా ప్రతినిధి జ్యోతి మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. జ్యోతి, కాస్త అనుమానాస్పదంగానే అనిపిస్తోంది. ఒక ఎలక్ట్రానిక్ షోరూమ్ లో ఎంత పేలుడు జరిగినా అది ఏకంగా బ్లాస్ట్ అయ్యి ఎదురుగా ఉన్న బిల్డింగ్ లో ఫాల్ సీలింగ్ పడిపోవడం, అద్దాలు పగిలిపోవడం, బయట ఉన్న కార్ పేలిపోవడం, ఇన్ని ఎలా జరుగుతాయి? రైట్, ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి కూడా మొగల్పుర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. రాత్రి జరిగినటువంటి బ్లాస్ట్ అంతేకాకుండా అగ్ని ప్రమాదపు ఘటనకు సంబంధించి ఆ షాప్ మరొకసారి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనం చూస్తున్నటువంటి గోమతి ఎలక్ట్రానిక్స్, ఇది చాలా పురాతనకు సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్స్ గా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏవైతే ఫ్రిడ్జ్లు కావచ్చు, లేకపోతే ఏసీలకు సంబంధించినటువంటి కంప్రెసర్లు, ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతోంది. అంతేకాకుండా ఒక్కసారి నిన్న పేలుడు దాటికి కూడా షాప్ అంతా కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి, ఇంకా కూడా కొంత ఆ పొగ వస్తున్నటువంటి అదృశ్యాలు ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే షాప్ క్లోజింగ్ టైంకి కూడా ఎవరైతే ఓనర్ శివకుమార్ బన్సాల్తో పాటు షాప్లో పనిచేస్తున్నటువంటి 2 వర్కర్స్ కూడా ఇక్కడే ఉన్నారు. అంతేకాకుండా ఒక అన్నోన్ పర్సన్ కూడా చనిపోయినట్టుగా తెలుస్తుంది. రోడ్డు మీద ఎవరైతే వెళ్తూ ఉన్నారు, దాదాపు చాలా మందికి, అంటే సుమారు ఒక 10 మందికి కూడా గాయాలైనట్లుగా తెలుస్తుంది. కొంతమందికి స్వల్పంగా అయితే మరికొంతమందికి కూడా కొంత తీవ్ర గాయాలవడంతో పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్కి తీసుకెళ్లి వాళ్ళకి ప్రస్తుతం చికిత్స కొనసాగిస్తున్నారు. అయితే కొద్దిసేపటి క్రితం మనం ఫైర్ సిబ్బంది అధికారులతో మాట్లాడినటువంటి సందర్భంలో లోపల ఉన్నటువంటి కంప్రెసర్లు పేలిన దాటికి ఒక్కసారిగా కూడా ఈ ప్రమాదం సంభవించి ఉంటుందనేది వాళ్ళు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఎందుకంటే లోపల ఒక్కసారి బ్లాస్ట్ అయితేనే కానీ ఈ యొక్క షట్టర్కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది ఆ బ్లాస్ట్ తాకిడికి కూడా ఒక్కసారిగా ముందున్నటువంటి ఆ షాపుల మీద పడడం జరిగింది. ఆ షాపులకు సంబంధించినటువంటి గ్లాసెస్ సైతం కూడా పూర్తిగా ధ్వంసమైపోయాయి. అంతేకాకుండా రోడ్డు మీద వెళ్ళేటటువంటి వాళ్ళ మీద కూడా ఆ గాజు పెంకులు ఏవైతే ఉంటాయో అవి, అంతేకాకుండా ఆ ఫైర్కి సంబంధించి కూడా అంటుకోవడంతో కొంత స్వల్ప గాయమైనటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం ఒక కారుకు సంబంధించినటువంటి విజువల్స్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఈ కారు సైతం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. ఎందుకంటే నిన్నటి నుంచి వచ్చినటువంటి వార్తల్లో కూడా కారుకు సంబంధించినటువంటి సిలిండర్ ఏదైతే ఉందో అది కూడా బ్లాస్ట్ అయిందని చెప్తున్నారు. కానీ మనం ఇక్కడ ఒకసారి చూస్తున్నాము, ఏదైతే ఈ సిలిండర్ కూడా ఎక్కడైతే ఆ కార్ ప్లేసింగ్ లో ఉంటుందో ఇది సిఎన్జికి సంబంధించింది, అంటే గ్యాస్ కు సంబంధించినటువంటి కారుగా చెప్పుకోవచ్చు. కానీ ఆ సిలిండర్ కు సంబంధించినటువంటి ఆనవాళ్లు మాత్రం పేలినట్లు ఎక్కడ కూడా కనిపించలేదు అని చెప్పేసి ఒకవైపు ఫైర్ సిబ్బంది చెప్తూ ఉన్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఆ సిలిండర్ కు సంబంధించినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా లోపల ఏమైనా షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగినటువంటి ప్రమాదమా? ఎందుకంటే ఇది ఎలక్ట్రానిక్ సంబంధించింది, చాలా పురాతనమైనటువంటి బిల్డింగ్. అంతేకాకుండా ఫైర్ కి సంబంధించినటువంటి నామ్స్ సైతం కూడా పాటించాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా కూడా లోపల ఉన్నటువంటి ఆ ఎలక్ట్రానిక్స్ వచ్చినటువంటి సర్క్యూట్ కారణంగా, అంటే షార్ట్ సర్క్యూట్ కారణంగా అదంతా కూడా ఒక్కసారిగా బ్లాస్ట్కి ఏమైనా కారణంగా మారాయి అనేది కూడా తెలియాలి. దీనికి సంబంధించి మాత్రం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి. రైట్ జ్యోతి.